ప్రత్యక్ష ప్రసారానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో ఆముదంలో విత్తనోత్పత్తి అధిక దిగుబడికి సూచనల గురించి నూనె గింజల పరిశోధనాలయం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ లావణ్య గారు వివరిస్తారు. ఆమెతో మరిన్ని వివరాలను అడిగి తెలుసుకుందాం. మేడం నమస్కారం అండి. మేడం చెప్పండి, మన రాష్ట్రంలో రైతులు సాగు చేసే నూనె గింజల పంటలో ప్రధానమైంది ఆముదం కదా. ఈ ఆముదం పంట యొక్క ప్రాధాన్యతలు ఏంటి మేడం? ఆముదం పంట చూసుకుంటే కనుక ప్రపంచంలో 13 దేశాల్లో ఈ పంటను పండిస్తున్నారు. కానీ విస్తీర్ణంలో దిగుబడులను కూడా భారతదేశం ఈ అన్ని దేశాల కంటే కూడా మొదటి స్థానంలో ఉంది. దాని తర్వాత బ్రెజిల్, చైనా, ఇథియోపియా వంటి దేశాల్లో ఈ ఆముదం పంటను పండిస్తున్నారు. అంటే సుమారుగా 9 లక్షల హెక్టార్లు ఈ పంట పండిస్తున్నారు. మనకి దిగుబడి సరాసరి దిగుబడి 1.5 టన్నులు హెక్టార్ కి వస్తుంది. ప్రపంచంలోనే ఆముదం పంటలో మొదటి స్థానంలో ఉంది. దీన్ని బట్టి ఆముదం పంట ప్రాముఖ్యతని మనం గుర్తించుకోవచ్చు. మేడం ప్రధానంగా మనకు ఆముదం పంటను సాగు చేసుకునేటువంటి రైతాంగం ప్రత్యేకించి మనం తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ లో గానీ తెలంగాణలో గానీ ఎట్లున్నాయి మేడం సాగు పరిస్థితులు గానీ? సాగు పరిస్థితులు అంటే ముఖ్యంగా తెలంగాణలో చాలా అనుకూలమైన పంట అండి ఆముదం పంట. రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండ, మిగిలిన ఎక్కడైతే వర్షాధారంగా పండిస్తారో అక్కడ ఈ ఆముదం పంట ఎక్కువగా పండించుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువగా అనంతపూర్ జిల్లాలో కరువు ప్రాంతాల్లో ఈ ఆముదం పంట బాగా పనికొస్తుంది. అనంతపూర్ కాకుండా గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో కూడా ఈ ఆముదం పంటను పండించుకోవచ్చు. ప్రధానంగా మనకు ఆముదం పంటను సాగు చేసుకునేటువంటి రైతులు అంటే మనకు ప్రధానంగా మనకు విత్తనాలు అనేటువంటివి చాలా ప్రధానమైనటువంటి కదా మేడం. అందులో ప్రధానంగా అంటే ముఖ్యంగా రకాలు అంటే ఎటువంటి రకాలు అయితే మనకు రైతు సోదరులకు అనుకూలంగా ఉంటాయి? హైబ్రిడ్స్ ఉన్నాయి, రకాలు కూడా ఉన్నాయి కదా మేడం. అధిక దిగుబడిని ఇచ్చేటువంటి రకాలు ఏంటి, హైబ్రిడ్స్ ఏంటి మేడం? మన ఆముదంలో పంట చేసుకున్న ఒక అదృష్టమైన అంటే మిగిలిన అన్ని పంటల్లో కేవలం హైబ్రిడ్లు మటుకే బాగా ప్రాచుర్యం పొంది. కానీ ఆముదం పంటలో రైతులకి అందుబాటులో రకాలు, మంచి అధిక దిగుబడిని ఇచ్చే రకాలు, హైబ్రిడ్లు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ఆర్ఆర్ఎస్ పాలెం దగ్గర నుంచి మా నూనె గింజల పరిశోధన సంచాలనాలయం దగ్గర నుంచి కూడా అధిక దిగుబడిని ఇచ్చే రకాలు, హైబ్రిడ్లు కూడా ఉన్నాయి. ముఖ్యంగా రకాలు చూసుకుంటే గనక స్వల్పకాలంగా పండించే రకమైతే గనక క్రాంతి రకము, అది మొదటి 100 రోజుల్లోనే మొదటిగల కోతకు వస్తుంది. 100 నుంచి 110 రోజుల లోపలే. మధ్యకాలిక రకాలైన హరిత, ఈ రకం కూడా మంచి ఎండు తెగులు తట్టుకునే రకము. ఇంకా మూడవది DCS 107 అనేది లేటెస్ట్ గా మా నూనె గింజల పరిశోధన సంచాలనాలయం నుంచే మేము తీసుకొచ్చాము. ఈ రకం ఏంటంటే మధ్యకాలిక రకము, 120 నుంచి 130 రోజుల్లో మొదటిగల వస్తుంది. కానీ దీనిలో గింజ బరువు చాలా ఎక్కువగా ఉండడం వల్ల రైతులు దీన్ని ఎక్కువగా పండించడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. మిగిలిన అన్ని రకాల్లో కూడా 25 నుంచి 27 గ్రాములు, 100కి 27 నుంచి 28 గ్రాములు ఉంటే ఈ DCS 107 రకం మటుకు 30 నుంచి 32 గ్రాములు వజన ఉంటుంది. కాబట్టి రైతులు ఎక్కువగా దీన్ని సాగు చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. ఇంకా అధిక దిగుబడి ఇచ్చే హైబ్రిడ్లు కూడా మన రాష్ట్రంలో ఎక్కువగా అందుబాటులో ఉన్నాయి. ప్రైవేట్ కంపెనీలతో పాటు మన పరిశోధనా సంస్థల నుంచి మంచి హైబ్రిడ్లు ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే పాలెం వ్యవసాయ పరిశోధనా స్థానం నుంచి 2 హైబ్రిడ్లు, PCH 111, PCH 222 అనే 2 హైబ్రిడ్లు, నూనె గింజల పరిశోధన సంచాలనాలయం నుంచి DCH 177, DCH 519, ఈ 4 హైబ్రిడ్లు కూడా మంచి అధిక దిగుబడినిచ్చే హైబ్రిడ్లు. ఇందులో ఎక్కువగా DCH 177, 519 ఈ 2 హైబ్రిడ్లు కూడా ఎండు తెగులను తట్టుకునే రకాలు. ఇంకా రకాల్లో అయితే కనుక DCS 107 హరిత రకం, ఇది కూడా ఈ 2 రకాలు కూడా ఈ ఎండు తెగుల్ని బాగా తట్టుకునే రకాలు. ప్రధానంగా మీరు చెప్పినటువంటి రకాలతో పాటు రైతు సోదరులు అంటే ఏ రకమైన నేలలైతే ఆముదం పంట సాగుకు అనుకూలంగా ఉంటాయి మేడం? ఆముదం ఏ నెలలోనే వస్తుందండి, కానీ 2 దానికి అనుకూలమైన కాదు. ఒకటేంటంటే దాంట్లో నీరు నిల్వ ఉంటే కనుక అక్కడ ఆముదం పంట రానే రాదు. రెండవది అక్కడ చౌడు నేలలో ఈ పంట అసలు అనుకూలమైనది కానే కాదు. ఈ 2 పరిస్థితులు దృష్టిలో పెట్టుకుని ఎక్కడైతే ఎండు తెగులు బాగా ఎక్కువ వస్తుందో అట్లాంటి ప్రదేశాల్లో ఈ ఎండు తెగులు తట్టునే రకాలను కానీ హైబ్రిడ్లు కానీ వేసుకుంటే కనుక మంచి దిగుబడి సాధించవచ్చును. ఎక్కువగా ఎర్ర నేలలు, చల్కా నేలలు, ఇక నార్త్ ఇండియాలో చూసుకుంటే కనుక ఈ లైట్ అలూవియల్ సాయిల్స్ అంటారు, ఈ రకాల ఇట్లాంటి వాటిలో కూడా మంచి దిగుబడిని వస్తుంటుంది. మేడం ప్రధానంగా మనకు ఒకసారి మనం రకాలను ఎంపిక చేసుకున్న తర్వాత
అంటే నేలలు కూడా అయిపోయిన తర్వాత మేడం మనకు అంటే విత్తన మోతాదు విత్తన శుద్ధి అనేటువంటిది చాలా ప్రధానమైంది కదా మేడం. విత్తన శుద్ధిని ఏ విధంగా చేపట్టాలి మేడం? ఇక్కడ ఆమ్దంలో ఇంతకు ముందు మనకి విత్తనం మోతాదు చూసుకుంటే చాలా ఎక్కువ విత్తనము మనం ఎక్కువగా నష్టపోయేవాళ్ళం. ఎందుకంటే సాలెంబడి వేసుకుంటూ వెళ్లి చాలా 2-3 విత్తనాలు మనకి కుదిరికి 2-3 మొక్కలు వచ్చి వాటిని తర్వాత మనం థిన్నింగ్ చేసుకుని వేరు చేసుకుని ఇట్లా అన్ని రకాలుగా విత్తనం నష్టపోయేది. కానీ ఇప్పుడు మనం చెప్పేది ఏంటంటే ఎక్కువగా 2 కిలోలు ఒక ఎకరానికి విత్తనం సరిపోతుంది. ఈ 2 కిలోల విత్తనం కూడా విత్తన శుద్ధి చేసుకుంటే కనుక మొదట్లోనే వచ్చే ఈ లీఫ్ బ్లైట్ అంటారు, పైటాప్తర లీఫ్ బ్లైట్ గానీ ఆకుమచ్చ తెగులు గానీ ఇట్లాంటివన్నిటిని కూడా మొదట్లోనే విత్తన శుద్ధి ద్వారా కంట్రోల్ చేసుకోవచ్చు. 2 గ్రాముల థైరామ్ గానీ క్యాప్టాన్ గానీ లేదా బావిస్టిన్ గానీ 1 కిలో విత్తనానికి శుద్ధి చేసుకుని మనం వేసుకుంటే కనుక ఈ తెగుళ్ళని చాలా వరకు మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ప్రధానంగా విత్తనం అవుతుంది మేడం, అంటే ఎకరాకు మనకు ఎన్ని కిలోల విత్తనం అయితే రైతు సోదరులకు మేలుకరంగా ఉంటుంది మేడం? ఎకరానికి 2 కిలోల విత్తనం అండి. ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే మిగిలిన పంటల్లో హైబ్రిడ్ గానీ రకానికి గానీ తేడా ఉంటుంది. హైబ్రిడ్ లో తక్కువ విత్తనం కానీ ఆముదం పంటలో రకమైన హైబ్రిడ్ అయినా కూడా మనకి 2 కిలోలు ఒక ఎకరానికి సరిపోతుంది. మనకి రైతులు ఎక్కువగా కొనుక్కునేటప్పుడు కూడా 2 కిలోల విత్తనం ప్యాకెట్లు గానీ 10 కిలోల ప్యాకెట్లు గానీ విత్తనం ప్యాకెట్లు గానీ అమ్ముతూ ఉంటారు. బట్ ఎకరానికి ఒక 2 కిలోలు సరిపోతుంది. ప్రధానంగా మనకు ఎంపిక చేసుకున్న విత్తనాన్ని అంటే మనం ప్రధాన పొలంలో ఎంత దూరంలో విత్తుకోవాలి మేడం? వరుసల మధ్య గానీ లేకుంటే మొక్కల మధ్య గానీ మేడం? ఆముదం పంట ఎట్లాంటిదంటే మనం ఎంత నేల, ఎంత ఎరువు, ఎంత నీరు ఇస్తే అంత బాగా వ్యాప్తి చెందే రకం అండి. మనం దగ్గరగా వేసుకుంటే కనుక మొక్క పొట్టిగా పెరిగి ఎక్కువగా బూజు తెగులు వచ్చే అవకాశం ఉంటుంది. మనకి ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాధారంగా పండిస్తున్నాం కాబట్టి ఎక్కువగా ముసురు పట్టినప్పుడు అట్లాంటి టైంలో ఈ బూజు తెగులు ఎక్కువగా వ్యాపిస్తుంది. కాబట్టి ప్రస్తుతం మనం ఏం చేస్తున్నామంటే 3 అడుగుల దూరంలో సాలు వేసుకుని మొక్కకి మధ్యన 2 అడుగులు కనీసం 2 అడుగులు ఉండేటట్టుగా ఈ మొక్కలు మనం వేసుకోవాలి. కానీ మనం ఇంకా పత్తి సాగు చేసే రైతులకి మేము ముఖ్యంగా చెప్పేది ఏంటంటే పత్తి చేసేటప్పుడు ఎలా అయితే సాలు స్క్వేర్ ప్లాంటింగ్ చేస్తారో అట్లాగా 1 మీటర్ దూరంలో మొక్కకి మధ్యన 1 మీటర్ దూరము, సాల్కి కూడా 1 మీటర్ దూరం. ఇట్లా చేసి కూడా మనం ఒక సాలు వేసుకుని ఇంకొక క్రాస్ గా ఇంకొక సాలు చేసుకుని ఎక్కడైతే 2 సార్లు ఇంటర్సెక్ట్ అవుతాయో అక్కడ ఒక విత్తనం కుదిరికి 1 విత్తనం మాత్రమే వేసుకోవాలి. అలా చేయడం వల్ల కూడా మనకి మొక్కలు బాగా ఎక్కువగా వ్యాప్తి చెందుతాయి, బాగా ఎక్కువ శాఖలు కూడా విస్తరిస్తాయి. గాలి బాగా పారడం వల్ల కూడా ఈ బూజు తెగుల్ని కొంతవరకు తట్టుకోవచ్చు. మేడం ప్రధానంగా మనకు ఎరువుల యాజమాన్యం అనేటువంటిది చాలా ప్రధానమైంది కదా మేడం, అధిక దిగుబడులు సాధించాలంటే ఎరువుల యాజమాన్యాన్ని ఏ విధంగా చెప్పాలి మేడం? ఎరువుల యాజమాన్యం ముఖ్యంగా ఎప్పుడు రైతులు ఫస్ట్ మర్చిపోయేది ఏంటంటే పశువుల ఎరువు. మన దగ్గర ఉన్నది పశువుల ఎరువునే చాలా మంది అది మర్చిపోతున్నారు. 1 ఎకరానికి 2 టన్నుల పశువుల ఎరువు, బాగా మాగిన పశువుల ఎరువుని మనం వేసవిలో దుక్కునేటప్పుడే ఈ పశువుల ఎరువుని బాగా నేలలో కలియదున్ని కలుపుకోవాలి. ఇంకా మనం విత్తనం వేసేటప్పుడు ముఖ్యంగా మనకి పంట కావాల్సింది ఏంటి? నత్రజని, ఫాస్ఫరస్, పొటాషియం. నత్రజని చాలా మంది రైతులు ఏంటంటే వర్షాధారంగా వేస్తున్నాం కాబట్టి మొత్తం నత్రజని ఒకటేసారి వేద్దామని అనుకుంటారు. కానీ అది తప్పు పద్ధతి. మనం వేసుకునే విత్తనము నత్రజని 3 దఫాలుగా వేసుకోవాలి. నత్రజని వేసుకోవడం వల్ల ఒకటేసారి వేసుకోవడం వల్ల మొక్క మొత్తం ఒకటేసారి పెరగదు. మొక్కలో ఈ ఆమ్ల మొక్కలు ఏంటంటే రకరకాల శాఖలు నెల రోజుల వ్యవధిలో గెలలు వస్తూ ఉంటాయి. ప్రతి గెలకి మనము నత్రజని ఇవ్వకపోతే కనుక దాంట్లో ఎక్కువ మగపూలు వచ్చి ఎక్కువగా మనకి దిగుబడి తగ్గిపోతుంటుంది. అందుకని మనం ఈ మోతాదు చేసిన నత్రజని అంటే 40 కిలోల నత్రజని, 40 కిలోల నత్రజని, 40 కిలోల ఫాస్ఫరస్, మనం 20 కిలోల పొటాష్. కానీ మనం డిఏపి ఎక్కువగా ఇప్పుడు రైతులు వాడుతున్నారు కాబట్టి 50 కిలోల డిఏపి దుక్కిలో వేసేటప్పుడు 15 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్, ఈ 2 కూడా దుక్కులో వేసుకుంటాం. ఇక మిగిలిన 20 కిలోల నైట్రోజని మొక్క బాగా పెరిగిన తర్వాత మొదటి గెల వచ్చే ముందే వేసుకుంటే కనుక 10 కిలోలు ఎకరానికి 10 కిలోలు యూరియా, మళ్లీ 2వ గెలం వచ్చే టైంకి ఇంకొక 10 కిలోలు. ఇలా 3 దఫాలుగా నత్రజని వేసుకోవడం వల్ల ముఖ్యంగా రైతులు గమనించాల్సింది ఏంటంటే దానిలో గెలలో ఆడపూలు మగపూలు ఉంటాయి కాబట్టి మగపూలు శాతం తగ్గి ఎక్కువగా ఆడపూలు పెరిగి దానివల్ల కూడా దిగుబడి పెరుగుతుంటుంది. అందుకని ముఖ్యంగా నత్రజనిని 3 దఫాలుగా వేసుకోవడం ముఖ్యమనేది మేము ఎక్కువగా చెప్తుంటాం. రైతు నేస్తం కార్యక్రమంలో ఇప్పుడు స్వల్ప విరామం. జీవితం గడుస్తూ ఉండదు, పరిగెడుతుంది. జీవితం ఓసారి అరచేతిలో ఉంటే మరోసారి పొలాల్లో ప్రవహిస్తుంది. జీవితం ఎప్పుడు పయనించినా
ముందుకు సాగుతుంటుంది. తల వంచిన వారే పొందగలరు జీవితాంతం అభివృద్ధిని. ఫెనోలెక్స్ పైప్స్, అభివృద్ధి జీవితాంతం. రైతు నేస్తం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మేడం, ప్రధానంగా ఎరువుల యాజమాన్యంలో రైతు సోదరులు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి మేడం? అంటే వాళ్ళు విచక్షణ రహితంగా ఎప్పుడంటే ఎప్పుడు ఎరువులు వేసేస్తుంటారు కదా మేడం. అలా కాకుండా అంటే పంట ఎదుగుతున్న దశలో మీరు అన్నట్టుగా మొదట గెల వేసినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నట్టయితే వారికి ఖర్చు తగ్గుతుంది, మంచి దిగుబడులు సాధించవచ్చు మేడం? మొట్టమొదటిగా నేను చెప్పినట్టుగా దుక్కిలో వేసేటప్పుడే, మనం విత్తనం వేసేటప్పుడే 50 కిలోల డిఏపి ఎకరానికి, ఇదంతా కూడా ఒక ఎకరానికి చెప్పుకున్నాం, ఒక 50 కిలోల డిఏపి, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ కూడా 15 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్, ఈ రెండు కలిపి దుక్కిలో వేస్తాం. దానివల్ల మొక్కకు కావాల్సిన నత్రజని మొదటి దశలోనే అందుతుంది. ఇంకా మొక్క ఒక 45 నుంచి 60 రోజుల వ్యవధిలో ఏం చేస్తుందంటే మొదటి గెల వస్తుంది. మొదటి గెల పూత సమయంలో ఎక్కువగా మనం నత్రజని ఇవ్వకపోవడం వల్ల గాని, వర్షం లేకపోవడం వల్ల గాని, బాగా అధిక ఉష్ణోగ్రతలు ఉండడం వల్ల గాని మొక్కలు ఏం చేస్తుందంటే ఎక్కువగా మగపూలు వస్తాయి. అట్లాంటిది మనం తగ్గించడం కోసం ముఖ్యంగా మొదటి గల పూతకు వచ్చినప్పుడు అంటే 45 నుంచి 60 రోజుల వ్యవధిలో మొదటి దఫా పైపాటి ఎరువు అంటే ముఖ్యంగా 10 కిలోల యూరియా ఒక ఎకరానికి వేసుకోవాలి. ఇంకా ప్రతి నెలకి ఒక గెల వస్తూ ఉంటుంది. సో 65 నుంచి 70 నుంచి 80 రోజుల్లో రెండవ గెల వచ్చే మొదటి ఆ దశలో కూడా ఈ పైపాటి ఎరువు 10 కిలోల నైట్రోజన్ యూరియా ఒక ఎకరానికి వేయడం వల్ల కూడా రెండవ గెలలో కూడా మనం మగపూల శాతం తగ్గించి ఎక్కువగా ఆడపూల శాతంని పెంచుకోవచ్చు. దీనివల్ల ఎక్కువగా దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. ప్రధానంగా మనకు నీటి యాజమాన్యం కూడా అంటే వర్షాధారంగా కాకుండా నీటి పారుదల కింద గినక రైతు సోదరులు గినక ఆముదం పంటను సాగు చేసుకున్నట్టయితే నీటి యాజమాన్యాన్ని ఏ విధంగా చేపట్టాలి మేడం? నీటి యాజమాన్యంలో ముఖ్యంగా సక్సెస్ఫుల్ స్టోరీ చెప్పాలంటే గుజరాత్ రాష్ట్రంలో ఇది ఎక్కువగా పండిస్తున్నారండి. వాళ్ళకి మన దగ్గరికి అంటే మనకి 300 నుంచి 400 కిలోలు ఎకరానికి వస్తుంటే కనుక అక్కడ దిగుబడి 2 టన్నుల పైనే ఉంటుంది. ఎందుకు ఇది వ్యత్యాసం అంటే కనుక అక్కడ మనం నీటి వసతి కింద వేసుకుంటున్నారు. నీటి వసతిలో వేసుకునేటప్పుడు వాళ్ళు కాలాన్ని కూడా వాళ్ళు అడ్జస్ట్ చేసుకున్నారు. మనలాగా జూన్ జూలైలో వేసుకోకుండా ఆగస్టు నెలలో వేసుకోవడం వల్ల వాళ్ళకి ప్రధానంగా ఈ బూజు తెగుల సమస్య, మిగిలిన పురుగుల సమస్య కూడా తగ్గి చాలా పంట ఎక్కువ దిగుబడి వస్తుంది. వాళ్ళ భూములు కూడా కొంచెం తేలికపాటి భూములు కాబట్టి, మంచి ఫర్టైల్ భూములు కాబట్టి కూడా వాళ్ళకి నీటి యాజమాన్యం కూడా కొంతవరకు 6 నుంచి 10 తడుల వరకు ఇస్తూ ఉంటారు. కానీ మన దగ్గర వేసుకునేటట్టయితే కనుక ముఖ్యంగా రబీ పంటలు వేసుకునేటట్టయితే కనుక మనకి సెప్టెంబర్ 2వ వారం గానీ అక్టోబర్ 2వ వారం లోపల గానీ ఈ రబీ పంట వేసుకోవచ్చును. ఈ రబీ పంట వేసుకున్నప్పుడు ప్రతి 15 నుంచి 20 రోజులకు ఒకసారి, అది కూడా నేల స్వభావాన్ని బట్టి, మరీ బాగా తేలిగ్గా ఉండి నేలలో నీరు నిలవ ఉండకపోతే కనుక అక్కడ 7 నుంచి 10 రోజుల లోపల వ్యవధిలో మనం నీరు ఇచ్చుకోవాలి. అదే కొంతవరకు బరువు భూములు అయితే కనుక 15 నుంచి 20 రోజుల వరకు మనం నీటి తడులు ఇచ్చుకోవచ్చు. మొత్తానికి 6 నుంచి 7 తడుల వరకు మనం రబీ పంటలో ఇచ్చుకోవచ్చు. ఒకవేళ వర్షాధారంగా అయితే మనకు వర్షం ఉన్నప్పుడే దాని ప్రకారం సాగు చేసుకున్నట్టయితే ఉంటుంది. ఈ వర్షాధారంగా పండించేప్పుడు కూడా ఒక చేయగలిగింది ఏమిటంటే మొదటి గెల వచ్చినప్పుడు ముఖ్యంగా అక్టోబర్ తర్వాత చాలా సార్లు బాగా తీవ్రమైన నీటి ఎద్దడి వస్తుంది. వర్షం కూడా మనకి అక్టోబర్ తర్వాత నవంబర్ గానీ డిసెంబర్ గానీ పడదు. ఆ వ్యవధిలో గనక ఒక్క నీటి తడి ఇవ్వగలిగితే గనక ఈ పత్తి పంటలు వేసుకునే వాళ్ళు గానీ ఇంకేమైనా వేరే పంటలు వేసుకునే వాళ్ళు ఒక్క నీటి తడి ఈ బట్ట వచ్చిన ఆముదంకి ఇవ్వగలిగితే గనక దాంట్లో దిగుబడి చాలా ఎక్కువ శాతం పెరుగుతుంది. మా ఇక్కడ డ్రౌట్ రెసిస్టెన్స్ మీద మా దగ్గర పనిచేసిన శాస్త్రవేత్తలు పరిశోధనలు చూస్తుంటే కనుక ఒక బెట్ట వచ్చిన తర్వాత దాని తర్వాత ఇమీడియట్ గా మనం ఒక నీటి తడి ఇవ్వగలిగితే కనుక మామూలుగా వచ్చే 300 నుంచి 400 కిలోలు కాకుండా 800 కిలోల ఎకరానికి కూడా మనం తీసుకురావచ్చు. అంతవరకు నీటి ఒక్కసారైనా నీటి తడి ఇస్తే మంచి దిగుబడి రావడానికి ఒక నీటి తడి, అది కూడా బెట్ట ఎక్కువగా వచ్చినప్పుడు. ప్రధానంగా మనకు కలుపు సమస్య ఏమైనా ఉంటుందా మేడం? మనకు కలుపు చాలా ఉంటుందండి సమస్య. ఆముదం పంట చూడడానికి చాలా మొండి పంటలాగా అనిపిస్తుంది కానీ దాంట్లో కలుపులు చాలా వస్తాయి. మొదటి నెల రోజుల లోపల మనం మొదటిసారి మనం కలుపు తీసుకోకపోతే గనక పంటలో దిగుబడి చాలా తగ్గిపోతుంది. మొదటిది మనము గుంటక తోలి కూడా మనం మంచి కలిపి యాజమాన్యం చేసుకోవచ్చును. ఇంకా 45 నుంచి 60 రోజులు ఈ మధ్యలో 2 సార్లు కనీసం మనము హ్యాండ్ వీడింగ్ చేసుకోవాలండి.
కలుపు యాజమాన్యంతో పాటు మనకు ప్రధానంగా మేడం అంటే మనకు ఈ సస్యరక్షణ చర్యలు అంటే పైరును ఆశించేటువంటి పురుగులు గాని తెగుళ్లు గాని ప్రధానమైనవి మేడం. అందులో ప్రధానమైనవి ఏముంటాయి మేడం? ప్రధానంగా పురుగులు తీసుకుంటే కనుక పురుగులు మిగిలిన పంటల కంటే కూడా వ్యత్యాసమైన ఆముదం పంట మిగిలిన పంటలో ఒక ట్రాప్ క్రాప్ అంటే దాన్ని ఒక ఆకర్షక పంటగా వాడుతుంటాం. దానిలో ముఖ్యంగా దాని అడ్వాంటేజ్ ఏంటంటే ఆకులు చాలా పెద్ద సైజులో ఉండి దానివల్ల దాని మీద పెట్టే ఈ పొగాకు లద్దె పురుగు గుడ్లు ఒకటేసారి 300 నుంచి 400 గుడ్లు ఒకటే ఆకు మీద పెట్టడం వల్ల ఆ ఆకుల్ని తినేసి మనకి దూరం నుంచి కూడా ఆకులు పెద్ద ఆకులు ఉండడం వల్ల మనకి ఈజీగా కనిపిస్తుంది. ఈ పొగాకు లద్దె పురుగు చూడడానికి చాలా కష్టమైన పంట అయినా కూడా ఆముదం పంటలో మటుకు మనం మెకానికల్ కంట్రోల్ ద్వారానే అంటే దూరం నుంచే మనము ఈ పొగాకు లద్దె పురుగు గోకడం వల్ల దాని మీద చిన్న చిన్న రంధ్రాల్లాగా వస్తాయి, జాలి లాంటి ఆకులు ఉంటాయి. అట్లాంటివి గుర్తించి మనం దూరం నుంచే ఒక్క ఆకుని నాశనం చేస్తే కనుక దాంట్లో ఒక 300 నుంచి 400 వరకు పొగాకు లద్దె పురుగు గుడ్లు మనం నాశనం చేయడం వల్ల చాలా వరకు సస్యరక్షణ కెమికల్ కంట్రోల్ ని మనం తగ్గించుకోవచ్చు. ప్రధానంగా మనకి ఇంకా ఏమైనా పురుగులు ఉన్నాయి మేడం మనకు? ఇంకా దాసరి పురుగు నామాల పురుగు అనేది చాలా తొందరగానే వస్తుంది, మొదటిగా దశలోనే వస్తుంది, 45 రోజుల లోపల వస్తుంది. కానీ చాలా ఈజీగా మనం కంట్రోల్ చేసుకోవచ్చును. దీనిపైన ఒక పారజైట్ మైక్రోప్లైటిస్ అంటారు, ఒక పారజైట్ ఉంటుంది. దాన్ని ఈ దాసరి పురుగుని పట్టుకుని ఉంచి దాని మీద గుడ్లు పొదిగి దాన్ని కదలనివ్వకుండా చేస్తుంది. అట్లాంటివి మనం ఈ పారజైట్ మనం చూస్తే గనక 2-3 మనం మొక్క మీద చూస్తే గనక దాని మీద సస్యరక్షణ తీసుకోకుండా ఉంటేనే ఈ పారజైట్ పెరిగి ఈ పురుగుని కంట్రోల్ చేయగలుగుతుంది. అలా కాకుండా పురుగు చాలా ఉధృతి ఎక్కువగా ఉందనుకోండి, 2-3 పురుగులు ఒక మొక్కకి మనం ఎక్కువగా చూసినట్టయితే గనక సింపుల్ ఏదైనా ఒక మోనోక్రోటోఫాస్ గానీ ఏదైనా పురుగు మందుని చాలా సింపుల్ గా దీన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. మేడం ప్రధానంగా తెగుళ్లు ఆశించి నష్టపరిచేటువంటివి ఏంటి మేడం? దీంట్లో మేజర్ గా 2 తెగుళ్ళండి. ఒకటి ఎండు తెగులు అంటారు, ఎండు తెగులు. ఇంకా రెండోది బూజు తెగులు అండి. ఎండు తెగులు ఏంటంటే నేలలో ఉండే ఫంగస్ వల్ల వస్తుంది, ఫ్యూజేరియం అనే ఫంగస్ వల్ల వస్తుంది. నేలలో ఉండడం వల్ల మనం దీనికి చాలా వరకు నివారణ చర్యలు ఎక్కువగా లేవు. మనం చేయగలిగిందల్లా ఒకటి ఈ ఎండు తెగులు తట్టుకునే రకాలని గాని హైబ్రిడ్లు గాని మనం వాడుకోవాలండి. ముఖ్యంగా మన పరిశోధన అంతా కూడా ఎండు తెగులను తట్టుకునే రకాలను గాని హైబ్రిడ్లు గాని తీసుకురావడం వల్ల రైతులకు అందుబాటులో ఈ హరిత రకం గాని DCS 107 అనే రకం గాని DCH 177 గాని DCH 519 గాని ఈ 4 కూడా ఎండు తెగులు తట్టుకునే హైబ్రిడ్లు 2 రకాలండి. వీటిని వాడుకుంటే కనుక చాలా వరకు మనం ఈ వ్యాధిని తగ్గించుకోవచ్చు. ఇంకా పంట యాజమాన్యంలో విధంగా చూసుకుంటే కనుక ఒకటే పొలంలో మనం ఆముదం పంటకు ఒక్కోసారి రైతులు కొంతమంది ఒకటే పొలం వాడుతూ ఉంటారు, 2-3 సీజన్ల వరకు అదే పొలం వాడడం వల్ల కూడా ఈ ఎండు తెగులు పెరుగుతూ ఉంటుంది. అందుకని పంట మార్పిడి చాలా ముఖ్యమండి ఈ ఆముదం పంట పండించాలంటే. ఇంకా రెండవది మనం ముందుగా చెప్పుకున్న ఈ విత్తన శుద్ధి వల్ల కూడా మనం కొంతవరకు దీన్ని ఎండు తెగులు తగ్గించుకోవచ్చును. ఇప్పుడు ఈ మధ్యన ఎక్కువగా మనం ట్రైకోడర్మా విరిడే అనే ఒక మందు బయో కంట్రోల్ ఏజెంట్ అండి, అది మనం ఒక విత్తన శుద్ధి చేసుకున్నట్టయితే కానీ దీన్ని కూడా ఎండు తెగులు కూడా తగ్గించుకోవచ్చు అండి. ఇంకొక తెగులు మనకు ప్రధానమైన తెగులు ఏమున్నది మేడం? రెండవది బూజు తెగులు అండి. ఈ ఎండు తెగులు ముందుగా చెప్పిన ఎండు తెగులు ఏంటంటే ఒకసారి మొక్క మీద ఈ తెగులు వచ్చిందంటే మొక్కలు బాగా దాంట్లో గిడసబారిపోయి మొక్కలు దాంట్లో పరితహత్రం తగ్గి మొక్క మొత్తం నిలువున ఎండిపోతుంది. అట్లాంటి మొక్కల నుంచి మనకి ఇంకా దిగుబడి ఏమి రాదు. కానీ బూజు తెగులు ఏంటంటే అది గాలి ద్వారా వ్యాపించే బోట్రైటిస్ అనే ఫంగస్ అండి, దాని ద్వారా వస్తుంది. గాలి ద్వారా వ్యాపించి ఎక్కువగా వర్షం పడినప్పుడు గాని తేమగా ఉన్నప్పుడు గాని ముసురు ఎక్కువగా ఉన్నప్పుడు గాని ఒకసారి ఈ గెల పూత దశలో గాని కాయలు ఇంకా పక్వానికి చెందక ముందు లేత దశలో ఉన్నప్పుడు గాని ఈ ఫంగస్ వస్తే గనక 1-2 రోజుల్లోనే మొత్తము గాలి ద్వారా ఈ ఫంగస్ వ్యాపిస్తుంది. కాకపోతే ఈ ఫంగస్ వచ్చిన ఈ బూజు తెగులు సోకిన గెలల్ని మనం నాశనం చేసుకుంటే తర్వాత వచ్చే గెలల వల్ల మనకు కనీసం దిగుబడి వస్తుంది. కానీ ఎండు తెగులుగా సోకిన మొక్కల్లో మనకి ఇంకా దిగుబడి రాదు. అలా చూసుకుంటే కనుక బూజు తెగులు అనేది కొంతవరకు మన చేతుల్లో మనం తగ్గించుకునే ఒక తెగుళ్ళు అని నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా దీంట్లో ఏంటంటే ఈ పూత సమయంలో మనకి తుఫాను హెచ్చరిక గాని బాగా ఎక్కువగా తేమ ఉండి మనకి ముసురు పడుతున్నప్పుడు అనుకున్నప్పుడు గాని రైతులు ముఖ్యంగా మనం తెలుసుకుని అలాంటి వేళల్లో పూత మీద పడేటట్టుగా కాయల మీద పడేటట్టుగా బావిస్టిన్
1 గ్రాము బావిస్టిన్ 10 లీటర్లు 1 లీటర్కి కలిపి దీన్ని పూత దశలోనే పూతల మీద పడేటట్టుగా మనం స్ప్రే చేసుకుంటే కనుక ఈ బూజు తెగులను కొంతవరకు చేసుకోవచ్చు, కంట్రోల్ చేసుకోవచ్చు. ఒకసారి వర్షం పడకముందు, ఇంకొకటి వర్షం పడిన తర్వాత కూడా 2-3 సార్లు మనం ఈ బావిస్టిన్ స్ప్రే చేస్తే కనుక కొంతవరకు బూజు నివారించుకోవచ్చు. ప్రధానంగా మనం పంట కోసేటప్పుడు మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మేడం? అంటే మనకు కోసేటప్పుడు కానీ కోత అనంతరం మనం గింజలు వేరేసేటప్పుడు అంటే తక్కువ నష్టం అంటే పోస్ట్ హార్వెస్ట్ లాసెస్ అంటాం కదా మేడం, కోత అనంతరం ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నట్టయితే రైతులకు మేలుకరంగా ఉంటుంది మేడం? ఇక్కడ ఏంటంటే చాలా మంది రైతులు లేబర్ దొరకలేదనో లేకపోతే ఇంకేదో కారణాల వల్ల దీంట్లో పంట కోతని ఆలస్యం చేస్తుంటారు. చాలా సార్లు ఏమవుతుందంటే బాగా ఎండ ఉండడం వల్ల నీరు కూడా లేకపోవడం వల్ల ఈ కాయలు బాగా మాడిపోయినట్టుగా అయిపోయి బ్రౌన్ కలర్ లోకి వచ్చి ఇంకా చివరికి కాయలు పగిలిపోయే టైంకి మనము రైతులు హార్వెస్టింగ్ చేస్తుంటారు. అలా కాకుండా ఫిజియలాజికల్ మెచ్యూరిటీ అంటాం ముఖ్యంగా మేము. అంటే గింజల్లో గెల మొత్తంలో 2-3 గింజలు కాయల వరకు కనీసం కొంతవరకు పసుపు పచ్చగా మారి పక్వానికి వచ్చినట్టుగా అనిపిస్తే కనుక అట్లాంటి దశలోనే మనం హార్వెస్టింగ్ చేసేయచ్చు. కానీ గింజ ఈ గెలలు కోసిన తర్వాత కుప్ప పోసినప్పుడు ఎండలో కుప్ప పోసి 2-3 రోజులు ఉన్న తర్వాత గింజల తేమ కూడా తగినంతగా ఉండాలి, తగ్గి ఉండాలి. ఎక్కువ తేమ ఉండకూడదు. ఎక్కువ తేమ ఉండడం వల్ల కూడా గింజ ఈ పోస్ట్ హార్వెస్టింగ్ టైంలో గింజ మనం థ్రెషింగ్ చేసేటప్పుడు కూడా ఎక్కువగా నష్టం జరుగుతుంటుంది. ఇప్పుడు రైతులు ఎక్కువగా వాళ్ళ పొలాల్లోనే వాళ్ళ పద్ధతిలోనే చేసుకుంటూ ఉండాలి. కానీ మెకానికల్ థ్రెషర్స్ కూడా ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. యంత్రాల సహాయంతో కూడా ఇప్పుడు చేసుకోవచ్చండి. విలేజ్ మొత్తం కలిపి ఒక మెకానికల్ థ్రెషర్ ని హైర్ చేసుకుని కూడా చేసుకోవచ్చండి. ప్రధానంగా మనకు ఆముదం పంటలు అధిక దిగుబడులు సాధించాలంటే రైతులు పాటించాల్సిన ముఖ్య గమనికలు ఏంటి మేడం? ముఖ్య సూచనలు, సలహాలు? ముఖ్య సూచనలు అంటే కనుక ఒకటి వర్షాన్ని బట్టి అదుని బట్టి మనం వేసుకోవాలి. ఎందుకంటే మనం వర్షాధారంగా పండిస్తున్నాం కాబట్టి ఒక గింజ మొలకెత్తాలంటే కనీసం 5 నుంచి 8 రోజులు పడుతుంది. ఆ గింజ వేయడం కూడా కొంచెం లోతుగా వేయడం వల్ల కూడా ఒక్కొక్కసారి వర్షం ఆలస్యం అయితే కనుక గింజల మొలక శాతం తగ్గిపోతుంది. అందువల్ల సరి అయిన సమయంలో వర్షం బాగా పడినప్పుడు నేలలో తేమ సరిపడా ఉంది అనుకున్నప్పుడే ఈ విత్తనాన్ని వేయాలండి. అది చూసుకుని విత్తనం చూసుకుని వేయాలి. కానీ చాలా సార్లు ఏమవుతుందంటే గింజ వేసిన తర్వాత గింజ ఎండిపోయి లోతుగా వేయడం వల్ల కూడా తేమ అందుబాటులో లేక మొలకెత్తక చాలా సార్లు ఈ సమస్య వస్తుంటుంది. అందుకని అదును చూసి దాంట్లో మాయిశ్చర్ సరిపడినంతగా ఉన్నప్పుడే వేయాలండి. మేడం, ప్రధానంగా మనకు ఆముదం పంటలు విత్తనోత్పత్తి కూడా ఇటీవల కాలంలో రైతు సోదరులు చేపడుతున్నారు మేడం. విత్తనోత్పత్తి చేపట్టేటువంటి రైతులు ఎటువంటి సూచనలు, సలహాలు పాటించాలి మేడం? విత్తనోత్పత్తిలో ఇప్పుడు 2 రకాలున్నాయండి. ఒకటి రకాలకి సూటి రకాలు అంటారు. సూటి రకాల్లో కొంతవరకు రైతులు తమ విత్తనాన్ని తామే తయారు చేసుకోవచ్చు. ఇంకా హైబ్రిడ్ విత్తనం అనేది ఒకసారి హైబ్రిడ్ విత్తనం మనం కొనుక్కుంటే కనుక రెండోసారి కూడా మళ్ళీ మనం బయట నుంచి కొనుక్కుని తెచ్చుకోవాల్సింది. కానీ హైబ్రిడ్ విత్తనం చేయాలంటే రైతులకి కొంతవరకు చాలా వరకు నైపుణ్యం కావాలి, దానికి సరైన శిక్షణ కావాలి. కానీ వాళ్ళ పొలాల్లో వాళ్ళు చేసుకోదగింది ఏంటంటే కనుక సూటి రకాలైన ఈ హరిత గాని, క్రాంతి గాని, ఈ DCS 107 గాని ఇట్లాంటి రకాల్లో కొంతవరకు వాళ్ళ విత్తనాన్ని వాళ్ళు తయారు చేసుకోవచ్చు. ముఖ్యంగా ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే అన్ని పద్ధతులు మనం మామూలుగా పంట ఎలా పండిస్తామో అలాగే చేస్తాం విత్తనోత్పత్తికి కూడా. విత్తనోత్పత్తిలో ఇక్కడ ఏంటంటే ఆముదం పంట పరపరాగ సంపర్కం ద్వారా జరిగే పంట. అంటే దాంట్లో పుప్పొడి చాలా లైట్ గా ఉండి గాలి ద్వారా 1 కిలోమీటర్ వరకు వెళ్తుంది. సో అలా వెళ్ళడం వల్ల దాంట్లో పుప్పొడి ద్వారా కంటామినేషన్ ఎక్కువగా వస్తుంది. అందువల్ల ముఖ్యంగా మనం రైతులు రకాలు వేసుకున్నట్టయితే కనుక 1/2 కిలోమీటర్ దూరం వరకు ఇదే పంట ఏ రకమైతే వేసుకున్నారో హరిత గాని, క్రాంతి గాని అదే పంట ఉన్నట్టయితే కనుక 1/2 కిలోమీటర్ దూరం వరకు మనం ఆ విత్తనాన్ని తీసుకోవచ్చును. కానీ అదే పొలంలో మన హరిత రకము, క్రాంతి రకము 2-3 రకాలు వేసి దాని నుంచి విత్తనం అయితే మనం తీసుకోకూడదు. అంటే అక్కడ ముఖ్యంగా మనం గమనించాల్సింది వేర్పాటు దూరం అనేది 600 మీటర్ల వరకు ఈ రకాలకి అవసరం పాటించాలి. ఇంకోటి రెండవ రకంగా దాంట్లో కలుషితం ఎట్లా అవుతుందంటే నేను చెప్పినట్టుగా గాలి ద్వారా పుప్పొడి వ్యాపిస్తుందని. ఇంక రెండవది ఏంటంటే ఒకటి గాలి ద్వారా వస్తుంది, రెండవది ఆముదం పంటలోనే మగపూలు, ఆడపూలు ఉంటాయి. ఇంతకు ముందు చెప్పినట్టుగా ఈ 2 ఉండడం వల్ల మగపూల శాతం ఎక్కువగా ఉన్న మొక్కలు, అట్లాంటి మొక్కలు మనం పంటలోనే వదిలేస్తే కనుక అట్లాంటి మొక్కలే ఎక్కువగా వస్తుంటాయి. ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ చూసుకుంటే కనుక ఇది
మామూలుగా మనం బయట చూసేటప్పుడు చూస్తాం ఎక్కువగా ఈ కింద అన్ని కూడా మగపూలు ఉన్నాయి. ఈ మగపూల శాతం ఎక్కువగా ఉంది. ఈ పంటలో అయితే మొత్తం మగపూలే ఉన్నాయి. ఇట్లాంటి మొక్కలు మనం అదే పొలంలో ఉంచినట్టయితే కనుక ఆ విత్తనాన్ని తీసుకున్నప్పుడు నెక్స్ట్ టైం మనకి ఇట్లాంటి మొక్కలు ఎక్కువ వస్తాయి. ముందు 10 మొక్కలు ఉంటే తర్వాత 100 మొక్కలు వస్తాయి. మనం వదిలేస్తే 100 మొక్కలు కూడా 200 మొక్కలు అవుతాయి. అందువల్ల ఇట్లాంటిగా ఎక్కువగా మగపూలున్న మొక్కల్ని మనం తీసేసేయాలి. దాన్ని కేళీలు అంటారు. ఇట్లాంటి కేళీల్ని రైతులు ఒకవేళ విత్తనాన్ని వాళ్ళు వాడుకోదలుచుకుంటే అట్లాంటి విత్తనాన్ని ముందు చూసుకునేటప్పుడు ఈ మగపూలు ఎక్కువగా ఉన్న మొక్కల్ని మనం వాళ్ళు తీసేసేయాలి. ఎక్కువగా ఏంటంటే ఇట్లా అడుగున కొంతవరకు మగపూలు, ఇవన్నీ కూడా ఆడపూలే ఉన్నాయి. దీంట్లో కొంతవరకు అడుగున మగపూలు 2-3 వరుసల వరకు మగపూలు ఉంటాయి కనుక ఈ ఉన్న 2-3 వరుసల మగపూలు కూడా మిగిలిన ఆడపూలకి సరిపోతాయి. అందువలన అంతవరకు రైతులు విత్తనోత్పత్తి చేసేటప్పుడు ఎక్కువగా మగపూలు ఉన్న మొక్కల్ని తీసేయడం ఒకటి, వేర్పాటు దూరం పాటించడం ఒకటి, ఈ రెండు కూడా ముఖ్యంగా గమనించుకోవాలి. మేడం తర్వాత అంటే మనకు హార్వెస్టింగ్ టైంలో అంటే విత్తన పంటలు కాబట్టి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మేడం? విత్తన పంటలు అంటే విత్తనంగా వేసినప్పుడు అది మిగిలిన రకాలతో కలపకూడదు. మనం హార్వెస్టింగ్ చేసుకునేటప్పుడు దీన్ని విడిగా హార్వెస్టింగ్ చేసుకోవాలి. ఇది రకాలుగా వేస్తారు కాబట్టి ఒక రకం ఒక్కటే మనము హార్వెస్టింగ్ చేసుకుంటాము. అదే హైబ్రిడ్ పంటలు అయితే కనుక 3 వరుసలు ఆడ రకం వేస్తాము, 1 వరుస మగ రకం వేస్తాము, చుట్టూ కూడా మగ రకం విత్తనం వేస్తాము. ఈ మగ రకం విత్తనం నుంచి ఆడ రకంకి పుప్పొడి వెళ్లి దాని ద్వారా మనకి హైబ్రిడ్ విత్తనం వస్తుంది. కానీ ఇది హైబ్రిడ్ విత్తనం చేపట్టాలంటే రైతులకి కొంతవరకు శిక్షణ అవసరము. శిక్షణ చేసి ఒక గ్రామం మొత్తం ఎవరైనా దాన్ని చేయదలుచుకుంటే కనుక అట్లాంటి శిక్షణ ఇవ్వడానికి మా నూనె గింజల పరిశోధన సంచాలనాలయం గురించి కూడా మేము సహకారం అందిస్తామని. ప్రధానంగా మనకు ఆముదం పంటలు మేడం అంటే రైతులు పంటగా సాగు చేసుకునేటప్పుడు అంతర పంటలు వేసుకోవడానికి ఏమైనా అవకాశం ఉంటుందా మేడం? చాలా మంచి అవకాశం ఉందండి. ఆముదంలో ఎక్కువగా రైతులు ఇక్కడ జొన్న పంటతో ఎక్కువగా వేసుకుంటారు. 1 వరుస ఆముదం పంట, 1 వరుస జొన్న, ఇక కందిలో కూడా వేస్తుంటారు. ఈ రెండు కూడా మంచి పంటలు. అంతర పంటగా వేయడం వల్ల కూడా ఒక పంటలో నష్టం జరిగినా ఇంకొక పంటలో మనకి మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా కూరగాయల్లో చూసుకుంటే కనుక ఈ గోరుచిక్కుడు రకము చాలా బాగా మంచి అధిక దిగుబడినిచ్చే మంచి అంతర పంట అండి. ఆముదం 1 వరుస ఆముదం పంట, 1 వరుస గోరుచిక్కుడు ఇట్లా వేసుకోవడం వల్ల మంచి దిగుబడి రైతులకు అధిక ఆదాయం కూడా వచ్చే అవకాశం. మేడం ఇటీవల కాలంలో అంటే నీటిని పొదుపుగా వినియోగించి డ్రిప్ లేకుంటే ఇటువంటి వాటి ద్వారా కూడా సాగు చేస్తున్నారు కదా మేడం, అటువంటిది ఏమైనా? డ్రిప్ ద్వారా ఇరిగేషన్ ముఖ్యంగా రాజస్థాన్ లో చాలా బాగా చేస్తున్నారు. రాజస్థాన్ మరియు గుజరాత్ లో కూడా చేస్తున్నారు. చాలా మంచి దిగుబడి వస్తుందండి. అక్కడ ఏంటంటే నీరు వృధా అవ్వదు. ముఖ్యంగా విత్తనానికి కూడా ఈ గెలలకు కూడా సరైన టైంలో ఆడపూలు ఎక్కువగా వచ్చేందుకు తోడ్పడుతుందండి. డ్రిప్ ద్వారా ఇరిగేషన్ చేయగలిగితే కనుక చాలా మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుందండి. మనం ప్రధానంగా వాతావరణం కూడా ఈ ఆడపూలు మగపూల మీద ప్రభావం చూపిస్తుంది కదా, టెంపరేచర్ వేరియేషన్స్. అంటే రైతు సోదరులు ఎప్పుడు విత్తుకున్నట్టయితే వాళ్ళకి ఎక్కువ అవకాశం ఉంటుంది మేడం టెంపరేచర్స్. అంటే విత్తనోత్పత్తి కోసమే చేయదలుచుకుంటే కనుక ఎవరైనా మంచి విత్తనాన్ని వాళ్ళు చేసుకుని అమ్ముకోదలుచుకున్నట్లయితే కనుక ఎక్కువగా చేయాల్సింది ఏంటంటే జనవరిలో మనం వేసవి పంటగా వేసుకున్నప్పుడు వేసవి పంటలో నీటి తడులు ఇచ్చుకుంటూ వేసుకుంటాము. ఈ రకం వేసుకున్నప్పుడు అయితే కనుక ఏవైతే మొక్కలు బాగా ఎక్కువ ఇట్లా మగపూలు ఎక్కువగా వస్తాయో అట్లాంటి మొక్కలు అవన్నీ ఏరిపారేస్తే మనకి మంచి నాణ్యమైన విత్తనం వస్తుంది. అలా కాకుండా మనం ఖరీఫ్ పండుగ జూలైలో కానీ వేసుకున్నా కూడా ఈ మగ పూల రకాన్ని కొంతవరకు కంట్రోల్ చేసుకుని బాగా ఎక్కువ అధిక శాతం మగపూలు వచ్చిన మొక్కల్ని ఏరివేస్తూ మంచి విత్తనాన్ని ఖరీఫ్ పంటగా కూడా తీసుకోవచ్చు. ప్రధానంగా మనకు మార్కెటింగ్ లో ఎటువంటి సమస్యలు ఉంటాయి మేడం? మార్కెటింగ్ లో సమస్యలు అంటే ఎక్కువగా రైతులందరూ కలిపి ఒక కామన్ మార్కెట్ పంపించుకోగలిగితే మంచి రేటు తీసుకురావచ్చు. ఇదేంటంటే ఆముదం పంటలు రేటు మనం ఎప్పటికప్పుడు తెలుసుకుని కూడా ఇప్పుడు అన్ని సదుపాయాలు ఉన్నాయి కాబట్టి రేట్ తెలుసుకుని మనకు కావాల్సి వచ్చినప్పుడు ఈ మార్కెట్ కి పంపించుకునే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ మిగిలిన పంటల కంటే కూడా దీనిలో ఆముదం పంటల అడ్వాంటేజ్ ఏంటంటే ఈ విత్తనాన్ని మనం విడిగా బయట గాలి ప్రదేశంలోని ఎక్కడన్నా కానీ వదిలేసినా సరే దాంట్లో నష్టమేమి ఉండదు. దాని మీద పురుగులు రావు, ఏ పురుగు దాన్ని తినేదు. అందువల్ల కనీసం కొంతవరకు రైతులు దాన్ని పంట కోసిన వెంటనే అమ్మేయకుండా కొంతవరకు మార్కెట్ ఉంచుకొని మార్కెట్లో ధర పలికినప్పుడే దాన్ని తీసుకెళ్లి అమ్ముకోవచ్చు. ఇది మంచి సదుపాయం. ఇప్పుడు అన్ని ఇంటర్నెట్ ద్వారా వాటన్నిటి ద్వారా కూడా మనకి సమాచారం తెలుస్తుంది కాబట్టి ఎప్పుడు రేట్ పలుకుతుందో అప్పుడు అమ్ముకోవచ్చు.
ఆముదం పంటలో విత్తనోత్పత్తి అధిక దిగుబడులు సాధించాలంటే రైతులు ఎటువంటి సూచనలు పాటించాలనే విషయాన్ని చక్కగా వివరించారు. నమస్కారం అండి. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి మరో కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.